మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బామ్మ అందరినీ కూడా పిలుస్తూ చెప్తూ ఉంటుంది, ఏంటి ఎందుకు అలా అందరూ నిలబడ్డారు, చీకటి పడిపోతుంది, తల ఒక చేద్దాం, ఇల్లు శుభ్రం చేసుకుందాం అని చెప్తూ ఉంటే అందరూ కూడా కలిసి ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటారు. రఘురామ్ కూడా శుభ్రం చేస్తూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య నీకెందుకు అన్నయ్య ఇవన్నీ కూడా, మేమున్నాం కదా, మేం చేస్తాం, పైగా నీకు అలవాటు కూడా లేదు, నువ్వు వెళ్ళన్నయ్య అని శివరాం రఘురామ్తో చెప్తూ ఉంటే, పర్లేదు, పైగా మనం ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ నాకు అలవాటైన పనులే, ఇంక మీదట మనకి పని వాళ్ళు ఎవరు ఉండరు, అన్ని పనులు మనమే చేసుకోవాలి అని రఘురామ్ అంటాడు. ఎలా ఉండవలసిన వాళ్ళం, ఎలాంటి పరిస్థితికి వచ్చాం, రామలక్ష్మి పెళ్ళయిందన్న ఆనందం ఒక అరగంట కూడా మనకు లేకుండా చేసింది ఆజ్య. మనలో ఉండటానికి వచ్చిన ఆజ్య వల్ల మనమే ఇంట్లో లేకుండా రావాల్సి వచ్చింది అని బామ్మ అయితే బాధపడుతూ చెప్తూ ఉంటే, బాధపడకమ్మా అని రఘురామ్ ఇక ఓదారుస్తూ ఉంటాడు. అలాగే రామలక్ష్మి కూడా ఈ విషయాలేవి తెలియనివ్వకండి, తను చాలా బాధపడుతుంది కాబట్టి తనకు తెలియనివ్వకూడదు అని రఘురామ్ అంటాడు. ఇక రామలక్ష్మి అయితే గదిలోకి కాఫీ తీసుకొని వస్తూ ఉందని శౌర్యకి తెలిసిపోతుంది. శౌర్య వెంటనే కట్టన్ వెనుక దాక్కుంటాడు. రామలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది. శౌర్య సార్ ఆ కాఫీ తీసుకొచ్చాను సార్, ఎక్కడ సార్ అని గదిలో లేకపోయే కొందికి వాష్రూమ్ దగ్గరికి వెళ్తే పిలుస్తూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మి కనపడకుండా కట్టన్ వెనుక దాక్కొని ఇదంతా వింటూ చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి చూడకుండా వెంటనే గడియ పెట్టేస్తాడు. సార్ గడియ పెడుతున్నారు ఎందుకు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అంటే ఎందుకంటే రామా, అది నాకు నీకు ఇసు కావాలి రామా, అదే ముద్దు కావాలి రామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదే కిస్ రామా, కిస్ రామా, నేను ధైర్యంగా నిన్ను అడగలేక ఇదిగో ఇలా కాఫీ కావాలని అడిగి నేను గదిలోకి రప్పించి మరీ అడుగుతున్నాను రామా అని శౌర్య కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. కిస్ కావాలని ధైర్యంగా అడగలేకే ఇలా కాఫీ అని కేక పెట్టాను రామా, ఇక నుంచి నువ్వు గుర్తుపెట్టుకో అని శౌర్య రామలక్ష్మి భుజంపై చేవేసి, ఇక మీదట ఎప్పుడు నాకు కిస్ కావాలన్నా కూడా కాఫీ అని కోడ్ లాంగ్వేజ్లో కాఫీ అని గట్టిగా కేక పెడతాను, కేఫర్ కిస్ అనుకొని నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి, గుర్తుపెట్టుకోరామా అని శౌర్య అంటాడు. ఇక రామలక్ష్మికి అయితే కోపం వస్తుంది. సార్ మీరు ఈ మధ్య బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్ అని కోపంగా చెప్తూ ఉంటుంది. శౌర్య వెంటనే రామలక్ష్మి చేతిలో ఉన్న కాఫీ ట్రేని తీసుకుని పక్కన పెడతాడు. రామా, నీకు ఒక విషయం అర్థం కావటం లేదు రామా, ఇప్పుడు మనం భార్య భర్తలము, ఇప్పుడు మనం పెళ్లి చేసేసుకున్నాం రామా, ఇది బూతెలా అవుతుంది, ముద్దడగదం తప్పు కాదు కదా రామా అని శౌర్య అంటాడు. ఇప్పుడు నాకు ముద్దు పెట్టేసే రామా అని శౌర్య అడుగుతాడు. నేను పెట్టను అని రామలక్ష్మి కోపంగా చెప్తూ ఉంటుంది. ఏంటి పెట్టవారామా అని శౌర్య అడుగుతాడు. పెట్టను అని రామలక్ష్మి కోపంగా చెప్తూ ఉంటే, అయితే నువ్వు పెట్టవు అనమాట అని శౌర్య చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. రామలక్ష్మి కూడా అంతే కోపంగా పెట్టను అని చెప్తుంది. శౌర్య అయితే రామలక్ష్మిని తన గుండెలపైకి లాక్కుంటాడు. కిందికి తోసేస్తూ మళ్ళీ రామలక్ష్మిపై చాలా ప్రేమగా చూస్తూ అలా రామలక్ష్మిని స్టైల్గా పట్టుకుంటాడు కింద పడుకుంటా. అయితే నేనే పెట్టేస్తాను అని శౌర్య చెప్తాడు. అయితే నేను అరిచేస్తాను అని రామలక్ష్మి చెప్తుంది. అరిచేస్తావా, అయితే అరు, నీ సంగతి నేను రాత్రికి చెప్తాను అని శౌర్య అంటాడు. రాత్రికి ఏం చేస్తారు అని రామలక్ష్మి అడుగుతుంది. రాత్రికి మనం శోభనం కదా అని శౌర్య అంటాడు. మీకెవరు చెప్పారు అని రామలక్ష్మి అడుగుతుంది. శోభన ముహూర్తం పెట్టాలని నాన్న ఫోన్లో పంతులు గారిని పిలిపిస్తుంటే విన్నాను అని శౌర్య అంటాడు. అప్పుడే పంతులు గారితో రవీందర్ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. శౌర్య, శోభన ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు, త్వరగా రా అని పిలుస్తూ ఉంటాడు. వస్తున్నా నాన్న అని శౌర్య ఇంకా అంటూ ఉంటాడు. అవునా, ఇప్పుడు పంతులు గారు వచ్చారా అని ఇక రామలక్ష్మి కూడా అడుగుతూ ఉంటుంది. పంతులు గారు ఇదిగోండి కాఫీ తీసుకోండి అని ప్రమీల కాఫీని పంతులు గారికి ఇస్తూ ఉంటుంది. పంతులు గారి పంచాంగం అక్కడే ఉంటుంది. ప్రమీల అయితే రవీందర్ ఇక పంతులు గారు చూడకుండా ఆ పంచాంగాన్ని మాయం చేసేస్తారు. కాఫీ ట్రీ కింద పట్టుకొని లోపలికి వెళ్తుంది ప్రమీల. కాఫీ తాగిన ఇక పంతులు గారు, అరే నా పంచాంగం ఏమైపోయింది, ఇక్కడ వీక్లీ బుక్ ఉంది, ఇందాకే కదండి నేను ఇక్కడ పంచాంగం పెట్టాను అని పంతులు గారు అయితే షాక్ అయి అడుగుతూ ఉంటారు. అయ్యో, మీరు వీక్లీ బుక్ తెచ్చుకొని పంచాంగం అని చెప్తున్నట్లున్నారు, ఇక్కడే పెడితే ఇక్కడే ఉండాలి కదా అని ప్రమీల అంటుంది. లేదండి, నేను ఇక్కడే పెట్టాను పంచాంగం లేకుండా, ఇప్పుడు ముహూర్తం పెట్టడం ఎలా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి శౌర్య అక్కడికి వస్తారు. ఇదంతా కూడా వింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ముహూర్తం పెట్టడం కుదరదా అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. పంచాంగం లేకుండా పెట్టడం ఎలా కుదురుతుందండి,
నేను వెళ్ళి ఒక కొత్త పంచాంగం బుక్ కొనుక్కొని రేపొచ్చి ముహూర్తం పెడతాను అని పంతులు గారు అంటారు. రామలక్ష్మి శౌర్య వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. శౌర్య అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. అయితే నేను వెళ్ళొస్తాను అని పంతులు గారు లేస్తూ ఉంటారు. వెంటనే శౌర్య, పంతులు గారు దీనికోసం పంచాంగం బుక్ ఎందుకండి, ఆన్లైన్ పంచాంగం అని ఫోన్లో ఆన్లైన్ పంచాంగాన్ని ఓపెన్ చేసి ఇందులో చూసి ముహూర్తం పెట్టండి, పంచాంగం బుక్ కంటే చాలా బాగా వివరంగా కూడా ఉంటుంది అని అంటాడు. అవునయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, చాలా బాగుందే, ఇప్పుడే ముహూర్తం పెడతాను అని పంతులు గారు ముహూర్తం కోసం చూస్తూ ఉంటారు. ఇంకా శౌర్య కాలు రగరిస్తూ రామలక్ష్మి వైపు చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది శౌర్య వైపు. అప్పుడే పంతులు గారు లెక్కలు వేస్తూ ఎల్లుండి అని చెప్తూ ఉంటారు. పంతులు గారు ఆ ముహూర్తం కంటే ఈ ముహూర్తం బాగుంటుంది చూడండి అని ఎవరో చూడకుండా ఒక 500 రూపాయల నోట్ని ఆయన చేతిలో పెడతారు. అప్పుడు పంతులు గారు ఎల్లుండి కాదండి రేపు అని చెప్తూ ఉంటే పంతులు గారు ఆ ముహూర్తం కాదు అని ఇంకో 500 నోట్ని ఆయనకి ఇస్తూ ఉంటాడు శౌర్య. ఇదంతా చూస్తున్న రామలక్ష్మి అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఏమండి, ఇవాళ నైటు 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది, రవీందర్ గారు ఏమంటారు అని అడుగుతుంటే పంతులు గారు చెప్తున్న దానికి ప్రమీల అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య అయితే చాలా సంతోషంగా రామలక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. ఏమండి రవీందర్ గారు మీరేమంటారు, ఇక ఈరోజు రాత్రినండి ముహూర్తం అని చెప్తూ ఉంటారు పంతులు గారు. వెంటనే ప్రమీల కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే అస్మిత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెప్పమ్మా అస్మిత అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటీ అని అస్మిత అడుగుతూ ఉంటుంది. పంతులు గారిని పిలిపించారమ్మా, ముహూర్తం పెట్టకూడదని నేను పంచాంగం బుక్ని కొట్టేశాను, కానీ ఆన్లైన్ పంచాంగంలో చూసి ముహూర్తం పెడుతున్నారు అని చెప్తూ ఉంటారు. ఏంటి, వాళ్ళకి శోభన ముహూర్తం పెడుతున్నారా, వాళ్ళ శోభనం జరగకూడదండి, ఏదో ఒకటి చేసి చెడగొట్టండి అని చెప్తూ ఉంటుంది అస్మిత. నేను చెడగొట్టడానికి ప్రయత్నిస్తే కుదరలేదు కదమ్మా అని ప్రమీల చెప్తుంది. ఆంటీ, రేపు దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తారని మొక్కుకున్నాను, అందుకే ఈరోజు ముహూర్తం పెట్టుకోకూడదు అని చెప్పి ఆ శోభన ముహూర్తాన్ని క్యాన్సిల్ చేయించండి ఆంటీ అని అస్మిత చెప్తుంది. వెళ్ళండి ఆంటీ వెళ్ళండి అని అస్మిత ఫోన్లో అయితే కంగారు పడుతూ ప్రమీలతో చెప్తూ ఉంటే, అమ్మ అస్మిత, నువ్వు నాకు ఒక ఐడియా ఇచ్చావు కదా, ఇంకా చూడు నేను ఎలా రెచ్చిపోతానో నేను చూసుకుంటానులే అమ్మా అని ఫోన్ కట్ చేసి పంతులు గారు ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని ప్రమీల వచ్చి అడుగుతూ ఉంటుంది. ఇవాళ రాత్రికి 9:40 పెట్టాను అని పంతులు గారు అంటారు. ఇవాళ పెడితే మరి రేపు సత్యనారాయణ వ్రతం ఎలాగండి, రేపు వీళ్ళిద్దరికీ సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నానండి అని ప్రమీల అంటుంది. ఈ వ్రతాల జోలికి నువ్వెందుకు వెళ్ళావే అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. పోనీలేమ్మ, సత్యనారాయణ వ్రతం రేపు కదా, ఇవాళ నైట్కి ముహూర్తం అయిపోతుంది, రేపు మేము సత్యనారాయణ వ్రతం చేస్తాం అంతే కదా అని శౌర్య అంటాడు. అయ్యో అపచారం బాబు, ముందు వ్రతం అయిన తర్వాత ముహూర్తం పెట్టుకోవాలి అని పంతులు గారు అంటారు. ఇక రామలక్ష్మి అయితే చూసారా అన్నట్లుగా చాలా సంతోషపడుతూ శౌర్య వైపు చూస్తూ ఉంటే శౌర్య కోపంగా చూస్తూ ఉంటాడు. అయ్యో పంతులు గారు, వ్రతానికి ఒక మంచి ముహూర్తం చూడండి అని ప్రమీల అంటుంది. రేపు ఉదయం 10:45 మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలో సత్యనారాయణ వ్రతం చేయించండి, చాలా మంచిది అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మామయ్య, వ్రతానికి మా అమ్మ నాన్నలు కూడా పిలుస్తాను మామయ్య, పిలవండి మామయ్య అని రామలక్ష్మి అడుగుతుంటే, పిలవడం మంచిదేనమ్మా, కానీ మీ అమ్మ నాన్న కలిసి ఉండటం లేదు కదా, కలిసి వస్తారా అన్న డౌట్ ఉంది నాకు అని రవీందర్ అంటాడు. పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి చేసుకుంటున్న వ్రతం కదా మామయ్య, ప్లీజ్ మామయ్య పిలవండి మామయ్య, వస్తారులే అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దీని మొక్కు అనవసరమైన చిక్కు తెచ్చిపెట్టింది అని రవీందర్ మనసులో అనుకుంటాడు. ఇక రఘురాం ఒక చెక్క పెట్టిని బయటకు తీస్తాడు. అందులో నుంచి ప్రవళిక ఫోటో కింద పడిపోతుంది. ఆ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. రఘురాం గతమంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జానికి మెడలో తాళి కట్టిన తర్వాత రఘురాం ప్రవళిక దగ్గరికి వస్తాడు. ఎందుకు ఇలా చేసావు అని ప్రవళిక రఘురాం చెంప పగలు కొడుతుంది. అది అనుకోకుండా అలా జరిగింది, అనుకోని పరిస్థితుల్లో ఆ విధంగా తాళి కట్టాల్సి వచ్చింది ప్రవళిక, నన్ను అర్థం చేసుకో అని రఘురాం ఇక ఎంత చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రవళిక బాధపడుతూ ఉంటుంది.